కొనసాగిద్దాం వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిద్దాం. భారత్ మాతా కీ జై. బీజేపీ వాజ్పేయి గారి ఆశయాలను ఈరోజు మన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, పెద్దలకు, ఇలా వదలిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈ భారతీయ జనతా పార్టీ 1980లో స్థాపించినప్పుడు వీళ్ళు ముఖ్యంగా ఉన్నారు. అంతకుముందు జనసంఘంలో కూడా పనిచేసినారు. 1951 అప్పుడు మన శ్యాంప్రకాష్ ముఖర్జీ కానీ తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారు జనసంఘ్ పార్టీని స్థాపించి క్రమేపీ అప్పుడున్న కొన్ని పరిస్థితులలో హిందుత్వ భావజాలం దేశంలో తీసుకుపోవాలని చెప్పి ఆ రోజు కొన్ని పార్టీగా చీలిక వస్తే దాన్ని బతికించాలి, హిందుత్వాన్ని బతికించాలి, ఈ దేశాన్ని ఒక సురక్షితమైన వైపు తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేసి డాక్టర్ మన వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు ఇలాంటి వారు మన భారతీయ జనతా పార్టీకి గుడు వచ్చి ఇదొక్క నిస్వార్థమైన దేశానికి సేవ చేసే సంఘం నుంచి వచ్చిన కాబట్టి వీళ్ళు దేశానికి నిస్వార్థ సేవ చేయాలి, దేశాన్ని ముందరకు తీసుకుపోవాలి, దేశాన్ని మన ప్రపంచ దేశాల్లో ముందు స్థానంలో తీసుకుపోవాలని చెప్పి వీళ్ళు ఆ రోజు వాళ్ళ కుటుంబాన్ని అన్ని ప్రతి ఒక్కటి త్యాగం చేసి దేశ పర్యటనలు చేసి ఈరోజు గతంలో వాళ్ళైతే ఏదైతే పనిచేసినారో ఆ ఫలాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే దానికోసం ఈ పార్టీని స్థాపించారో, ఏదైతే వాగ్దానం ఇచ్చిరో ఈరోజు అది నెరవేరింది. అది ఎవరి వల్ల నెరవేరింది అంటే ఒక భారతీయ జనతా పార్టీ వల్లనే, ఒక హిందుత్వ భావజాలం వల్లనే నెరవేరిందని చెప్పి ఈరోజు వారి జన్మదిన సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. ఆ రోజు ఏదైతే ఉందో సెక్యులరిజం తోటి మన దేశాన్ని విడగొట్టే కుట్రలు వండుతుంటే ఎప్పుడైనా కానీ మన భారతీయ జనతా పార్టీ అఖండ భారత్ వైపు ఆలోచన చేస్తూ ఉంది. కానీ మనం ఉన్న దేశాల్లో మనం మెజార్టీగా ఉన్నా కూడా చాలా ఇబ్బందుల పాలు. మండల నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడ మన కార్యక్రమానికి పాల్గొన్న అందరి తెలుపుకుంటూ ఈరోజు మన అనే పేరున్న ఒక మహానాయకుడు, మహనీయుడు, ఈయన పేరు వాజ్పేయి అంటారు. అందుకు కారణం ఈరోజు భారతదేశంలో ఈరోజు పార్టీ ఉందంటే కూడా ప్రముఖుడు ఆయననే, మాజీ ప్రధాని. ఈరోజు ఏమో చేసినాము, ఏమో అయింది అనుకున్నారు, కానీ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మన వైపే మొత్తం భారతదేశం కూడా చూస్తుంది. ఈరోజు బీజేపీ పార్టీ ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏదన్నా ఒక మాట చెప్తే మాట మీద ఉంటుంది. ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ళు పరిపాలించినా ఒక పుల్లది ఒకతోనే వేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం వాళ్ళే సరిపెట్టుకుని సరిపోయింది. ఈరోజు మన ప్రధాని వాజ్పేయి ప్రధాని, మాజీ ప్రధాని కానీ ఇప్పుడున్న ప్రధానిని కూడా పోల్చుకుంటే రామ మందిరం ఎవరు ఎక్కడ కూడా దాన్ని ఏం కూడా అనకుండా స్థాపించారు. అది కూడా పూర్తయిపోతుంది. రేపు మనకు జనవరి 22న అక్కడ మంచిగా ఘన విజయం సాధించుకుంటూ ప్రతి భారతదేశం ఎక్కడున్నా ప్రతి హిందువులకు కూడా అదొక నామరించడం. ఎందుకంటే చెప్పిన పని ఖచ్చితంగా చేస్తుంది. భారతీయ జనతా పార్టీలో పని చేయాలంటే కూడా దానికి మన అదృష్టం పుట్టి ఉండాలి. కొందరు ఏమో ఏలనే చేస్తారు, దానికి మనం ఏం బెదురుకునే అవసరం లేదు. దానికి దయచేసి ఈరోజు మనము అవకాశం కోసం పని చేస్తలేం, హామీలు ఇస్తలేం, ఏం చేస్తలేం. మనం చేసే పని ఏమున్నా చేసినాకనే తెలుస్తుంది. దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా మనోభావాలు దెబ్బతినకుండా మనం రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తమ్ముళ్ళు ఇంతకొత్త కూడా చెప్పారు, దానికంటూ ఘన విజయం సాధిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరియు బీజేపీ మండల నాయకులకు కానీ జిల్లా నాయకులకు అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊహించుకుంటున్నాను. దేశం
సురక్షితంగా ఉండడానికి కారణం వాజ్పేయి లాంటి మహానాయకులదే ఈరోజు మన భారతదేశం సురక్షితంగా ఉంది. అటువంటి నాయకులు బీజేపీ పార్టీని స్థాపించి దేశాన్ని ఎంతో సురక్షితంగా అటువంటి నాయకులని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి వాజ్పేయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఆ రోజు